నీవు లోకాన్ని నడిపించే విధంగా ఉండాలి, లోకాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండాలి, లోకానికి మార్గదర్శకులుగా ఉండాలి. ఈ మార్గంలో నువ్వు నడవాలంటే ఇదిగో ఆ వ్యక్తిలా ఉండాలి. మీరు గమనించారో లేదో, కొందరు తమ యొక్క పని బాటల్లో పనిచేస్తున్నప్పుడు కూడా సాత్వికంతో మంచితనంతో మాట్లాడుతుంటే అక్క నీ మాటలు బాగా కమ్మగున్నాయక్క, నువ్వు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది అక్క. కొందరు విశ్వాసంలో లోకంలో మాట్లాడుతుంటే అన్న నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు అన్న, ఏ మందిరానికి వెళ్తావు అన్న, నువ్వు ఎక్కడ బాప్తిసం తీసుకున్నావు అన్న, నువ్వు అడుగుతారు లేదా చక్కగా. ఇప్పుడు చాలా వివాహ ఫంక్షన్లకు కానీ అంటే ఏదైనా వివిధ కార్యక్రమాలకు అకేషన్స్కి మనం వెళ్తే మన డ్రెస్ సెన్స్ కానీ మన యొక్క అంటే ఎక్స్టర్నల్ మనకు బయటకు కనిపించే రూపాన్ని మనం ఇతరులు అబ్జర్వ్ చేసినప్పుడు అక్క చూడు ఎంత చక్కగా రెడీ వచ్చిందో అని కూడా మాట్లాడతారు. నీ యొక్క అలంకారాన్ని బట్టి కూడా దేవుని వైపు ఆకర్షించవచ్చు. కొందరు వారి శరీరం అంతా అలంకారంతోనే పెట్టుకుంటారు, అంటే అది వస్త్ర రూపంలో కానివ్వండి, బంగారు రూపంలో కానివ్వండి, ఇంకా మరి ఏదైనా కానీ వారి వెంట్రుకల దగ్గర నుంచి తల దగ్గర నుంచి అన్ని అరిపాదాల నుంచి తల వెంట్రుక వరకు వారందరూ కొందరు ఫ్యాషన్ డిజైనర్లా తయారై వస్తారు. కొందరు సాత్వికంతో ఏమీ ధరించకుండా చక్కగా వస్తే వారికి మర్యాదిస్తుంటే వారు మాటలు మాట్లాడుతుంటే ఏంటి అక్క ఏం వేసుకోలేదు అందరు అక్కకెళ్ళి చూస్తున్నారు, ఈయన నేర్చుకునే నాకెళ్ళి ఎవ్వరు అని అసహ్య కూడా పుడుతుందా? ఇప్పుడు ఒక ఫంక్షన్కు బాగా నీట్గా కాస్ట్లీ డ్రెస్ వేసి కాస్ట్లీ వాచ్ పెట్టి మంచి జోబిలో మంచి కాస్ట్లీ పెన్ పెట్టి స్పెట్స్ పెట్టి అంతా సూట్ వేసుకుని వెళ్తే మనల్ని పట్టించుకోకుండా సాదా సీదాగా వచ్చిన ఒక మనిషిని పట్టించుకున్నారనుకో మనకు బాధ లేస్తుందా లేదా? ఏంటి పక్కన ఇంత పర్సన్ ఉంటే అతనితో మాట్లాడుతున్నాడు ఇతను అని ఫీల్ అవుతారు. అంటే మన యొక్క హావభావాలు లేదా పైరూపం కూడా దేవుని వైపు ఆకర్షించేలాగునా ఉండాలి. అట్లా మనము వారిని ప్రభావితం చేయాలి వారిని. అందుకే మీరు లోకానికి వెలుగై ఉండండి, మీరు లోకానికి వెలుగై ఉండండి.